ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రాబోయే కొన్ని రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉండనున్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరించింది. బేగంపేట, అమరావతి వాతావరణ కేంద్రాల తాజా బులెటిన్ల ప్రకారం తెలంగాణలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమైతే ఉండగా, ఏపీలో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలు అయితే ఉన్నాయి. ఇక తెలంగాణలో జూలై 31 ఉదయం నుంచి రాగల 24 గంటలు అత్యంత కీలకం కానుండడంతో ఆదిలాబాదు, కొమరంభీము, ఆసిమాబాదు, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఈ జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం అయితే ఉంది. అలాగే నిజామాబాదు, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, హైదరాబాద్తో సహా పలు ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని పేర్కొంది. ఇక ఆగస్టు 4 నుంచి 6 వరకు మాత్రం వర్షాల తీవ్రత తగ్గే అవకాశం అయితే ఉందని తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయే వారం రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 2 రోజుల పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, 5 రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయన్నారు. ఇక ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమలోనే పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం అయితే ఉంది. ఆగస్టు 4 నుంచి 6 వరకు వాతావరణం సాధారణ స్థితికి చేరుకొని అక్కడక్కడ స్వల్ప జల్లులు మాత్రమే పడే అవకాశం అయితే ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.